విష్ణు. డాక్టర్స్ ఏం చెప్పారు కార్తీక్ అని అడుగుతాడు. కార్తీక్ కండిషన్ సీరియస్‌గా ఉంది అన్నారు. మానస స్నేహ దగ్గరకు వచ్చి హ్యాపీగా ఉందా నీకు అని అంటుంది కోపంగా. స్నేహ ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. విష్ణు. మానస, స్నేహ ఏం చేసిందని తననంటున్నావు? మానస. ఏం చేసిందా? గౌతమ్ ఇలా అవ్వటానికి కారణం తను కదా విష్ణు. విష్ణు. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సైలెంట్‌గా ఉండు అంటాడు. మానస. సైలెంట్‌గా ఎలా ఉండాలి విష్ణు? అక్కడ గౌతమ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అయినా నేను సైలెంట్‌గా ఉండాలా? స్నేహ. మానస ప్లీజ్ అలా మాట్లాడకు. గౌతమ్‌కి ఏమీ అవ్వదు. మానస. ఇక ఆపుతావా నీ నాటకాలు అంటుంది కోపంగా. నిధి. మానస, స్నేహ గౌతమ్‌ని బాధపెట్టినందుకు నాకు కోపంగానే ఉంది. కానీ యాక్సిడెంట్‌కి తనకి ఏం సంబంధం? స్నేహని ఇలా అనడం కరెక్ట్ కాదు అంటుంది. మానస. నిధి నువ్వు ప్లీజ్ ఆగు. అయినా తిన వల్ల గౌతమ్ ఎంత బాధపడ్డాడో నీకు తెలియదు అంటుంది. విష్ణు. మానస. ఇప్పుడు అవన్నీ అవసరమా? మానస. నాకు అవసరమే విష్ణు. తనకు తెలియాలి కదా గౌతమ్ తన వల్ల ఎంత బాధ అనుభవించాడో అంటుంది. లాస్య వాళ్ళింట్లో. వాసు రూమ్‌లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విక్రమ్ లోపలికి వెళ్లి చూస్తే వాసు ఉండడు. మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతుంటే విక్రమ్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల వ్యక్తి. హలో సార్, మీరిస్తానన్న డబ్బులు అకౌంట్లో కాకుండా నా చేతికివ్వండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అంటాడు. విక్రమ్ అర్థం కాక ఏం డబ్బులు? అవతల వ్యక్తి. వాసు అనుకుని అదేంటి సార్ అలా అంటారు? ఆ గౌతమ్‌ని చంపితే డబ్బులిస్తా అన్నారుగా, మా పనయిపోయింది. విక్రమ్ షాక్ అవుతాడు. అవతల వ్యక్తి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. కానీ బ్రతికే ఛాన్సే లేదు అంటాడు. విక్రమ్ ఏ హాస్పిటల్? అతను హాస్పిటల్ పేరు చెప్పి, సరే సార్ రేపు డబ్బులు తీసుకోవటానికి వస్తాను అంటాడు. అంతలోకి వాసు వస్తాడు. విక్రమ్ చేతిలో ఉన్న తన ఫోన్ చూసి, ఏంటి సార్ ఇలా వచ్చారు? విక్రమ్. వాసు నాకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నావా? వాసు. ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? విక్రమ్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అంటాడు. వాసు. ఏం చెయ్యట్లేదు సార్. విక్రమ్. ఫోన్ చూపిస్తూ, మరిప్పుడు నీకు వచ్చిన కాల్లో వ్యక్తి గౌతమ్‌ని చంపేశా అంటున్నాడు. దీని సంగతి ఏంటి అంటాడు. వాసు భయంగా విక్రమ్ వంక చూస్తాడు. విక్రమ్. అడుగుతుంది నిన్నే. నేను విన్నది నిజమా అని అడుగుతాడు. వాసు ఏం మాట్లాడడు. విక్రమ్. నిన్నే అడిగేది వాసు, చెప్పు అంటాడు గట్టిగా. లాస్య ఆ అరుపుకి బయటికి వచ్చి, ఏమైంది విక్రమ్, ఎందుకు అరుస్తున్నావు? విక్రమ్. వాసు నా కోపం తెప్పించుకు, నిజం చెప్పు. వాసు. నిజమే సార్ అంటాడు. విక్రమ్ ఫోన్ విసిరేసి వాసు కాలర్ పట్టుకుని, ఎందుకు ఎందుకు ఇదంతా చేశావంటాడు కోపంగా. వాసు ఏం మాట్లాడడు. లాస్య విక్రమ్ని వెనక్కు లాగి, విక్రమ్ ఏం చేస్తున్నావు, అయినా వాసు ఏం చేశాడు అని అంటుంది. విక్రమ్ ఏం చెప్పడు. వాసు. సారీ సార్. విక్రమ్. షటప్. నిన్నెంత నమ్మాన్రా? నా పిఏ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా చూసా. నిన్ను నమ్మినందుకు ఇదా నువ్వు చేసేది అని అంటాడు. లాస్య. అసలేమైంది చెప్పు విక్రమ్ అని అడుగుతుంది. విక్రమ్ జరిగిందంతా చెప్తాడు. లాస్య షాక్ అయి, గౌతమ్కి ఇప్పుడు ఎలా ఉంది? విక్రమ్. తెలియదు, హాస్పిటల్లో ఉన్నాడంట. లాస్య వెళ్తుంటే విక్రమ్. లాస్య ఎక్కడికి వెళ్తున్నావు? లాస్య హాస్పిటల్కి. విక్రమ్. ఉండు నేను వస్తున్నా అని వాసు వంక కోపంగా చూసి లాస్యతో పాటు వెళ్తాడు. హాస్పిటల్లో. స్నేహ. నువ్వు నా మీద కోప్పడటంలో తప్పులేదు మానస. ఎందుకంటే గౌతమ్ నా వల్ల బాధపడుతున్నాడు. మానస. స్నేహ, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు నిజంగా గౌతమ్ని ప్రేమించట్లేదా అంటుంది. స్నేహ ఏమీ మాట్లాడదు. మానస. ఈ మౌనంతోనే కదా ఇంతదాకా తీసుకొచ్చావు? స్నేహ. గౌతమ్ ఇప్పుడు నా వల్ల బాధపడొచ్చు, కానీ తన లైఫ్లోకి తనని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే నన్ను కూడా మర్చిపోతాడు. మానస. నువ్వు అన్నట్టుగానే అంత ఈజీగా మర్చిపోతే బాగుండేది. కానీ వాడు ఎప్పటికీ ఆ పని చెయ్యడు. వాడు నిన్నెంతలా ప్రేమించాడో నీకు తెలుసా?
అసలు గౌతమ్ నిన్ను ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడో తెలుసా అని అడుగుతుంది. స్నేహ వైజాగ్ వచ్చినప్పటి నుండి. మానస చిన్నగా నవ్వి, స్నేహ నీకెప్పుడు అనిపించలేదా ఇంత తక్కువ టైంలో గౌతమ్ నిన్ను అంతలా ఎందుకు ప్రేమించాడో? స్నేహ తెలియదు అన్నట్టు తల ఊపింది. మానస నువ్వు అనుకున్నట్టు గౌతమ్ నిన్ను వైజాగ్ వచ్చినప్పటి నుండి ప్రేమించలేదు. వైజాగ్లో ఉన్నప్పటి నుండే ప్రేమించాడు అంటుంది. విష్ణు తప్ప అందరూ అర్థం కానట్టు చూస్తారు. నిధి వైజాగ్లో ఉన్నప్పటి నుండా అని అడుగుతుంది అర్థం కాక. మానస హా వాడు స్నేహని చూసిన మొదట క్షణం నుండే ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకున్నట్టు లెటర్స్ రాసి నిన్ను ప్రేమించింది సిద్ధు కాదు గౌతమ్ అంటుంది. స్నేహ షాక్ అయి మానస నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లా. లెటర్స్ రాసింది అని అంటుంటే మానస హా లెటర్స్ రాసింది నిన్ను ప్రేమించింది గౌతమ్. కానీ ఆ సిద్ధుకి గౌతమ్ అంటే పడక వాడు రాశాను అని చెప్పుకున్నాడు. విష్ణు అవును స్నేహ వాడు నిన్ను చాలా ప్రేమించాడు. నీకు ఆ విషయం చెప్పడానికి భయపడి ముందు నీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి నీకు ఆ లెటర్స్ రాసేవాడు. మానస కానీ నువ్వు నిజాయితీగా ప్రేమించిన గౌతమ్ని కాదని ఆ సిద్ధుని ప్రేమించావు. స్నేహ మానస నిజంగా ఆ లెటర్స్ రాసింది సిద్ధు అని అనుకున్నా. ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. నిజంగా తెలియదు అంటుంది. విష్ణు గౌతమ్కి కూడా ఈ విషయం తెలియదు. నిధి కార్తిక్తో చెప్పే వరకు అంటాడు. స్నేహ గౌతమ్ని తలుచుకుని ఏడుస్తుంది. నిధి ఈ విషయం గౌతమ్ ఇప్పటిదాకా చెప్పలేదు. మానస తను ప్రేమిస్తున్న అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంటే ఎలా చెప్తాడు అంటుంది. స్నేహ మౌనంగా ఉంటుంది. నిధి స్నేహ లెటర్స్ రాసింది సిద్ధు అనుకొని తనని లవ్ చేసింది. నిజం చెప్పాలంటే లెటర్స్ రాసింది ఎవరో తెలియకముందే తనని ప్రేమించడం మొదలుపెట్టింది. మానస తను తెలియక చేసిన తప్పుకి గౌతమ్ ఇన్నాళ్లుగా బాధపడ్డాడు. మరి దీనికేం చెప్తావు? నిధి ఏం మాట్లాడదు. స్నేహ ఫ్రెషర్స్ డే రోజు సిద్ధు చేతిలో లెటర్ చూసి తానే రాశాడనుకున్నాను. ఆ రోజే కాదు చాలాసార్లు మా క్లాస్ రూమ్లో నుండి రావటం కూడా చూశాను. మానస నీకు కనిపించాలనుకునేవాడైతే లెటర్స్ ఎందుకు రాస్తాడు? డైరెక్ట్గా నీకే చెప్పేవాడు కదా. గౌతమ్ నీకు తానెవరో తెలియకుండానే ప్రేమించాలనుకున్నాడు. అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర లెటర్స్ పెట్టేవాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు అంటుంది. స్నేహ ఏమీ మాట్లాడదు. మానస అప్పుడు తెలియక చేసావు సరే, మరి ఇప్పుడేమైంది? ఇప్పటికి కూడా వాడి కళ్ళల్లో నీ మీద ఉన్న ప్రేమ కనిపించట్లేదా? లేదా అసలు నిజమైన ప్రేమ నీకు అక్కర్లేదా అని అడుగుతుంది. స్నేహ దానికి ఏం సమాధానం చెప్పదు. మానస ఇంకా ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటావు? ఎందుకు స్నేహ ఉన్న ప్రేమను పక్కన పెట్టుకుని లేని ప్రేమ కోసం వెతుకుతున్నావు అని అంటుంది. కార్తిక్ స్నేహ కూడా గౌతమ్ని ప్రేమిస్తుంది అంటాడు. అందరూ కార్తిక్ వంక చూస్తారు. స్నేహ కార్తిక్ ప్లీజ్ ఇప్పుడేమి మాట్లాడకు అని అంటుంది. కార్తిక్ ఇప్పుడు చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అందరూ నిన్ను ఒక తప్పు చేసిన దానిలా చూస్తున్నారు. కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక్కరైనా ఆలోచించారా? ఆఖరికి నీతో ఉన్న ఇది కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంది నిధి వంక చూసి. మానస ప్రేమిస్తుంటే చెప్పకుండా ఏం చేస్తుంది మరి? చెప్పాలనా లేక గౌతమ్ బాధపడటం చూడాలనా? కార్తిక్ గౌతమ్ ఎంత బాధపడుతున్నాడో అంతకి 100 రెట్లు తను బాధపడుతుంది. స్నేహ కార్తిక్ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు. నిధి ఎందుకు స్నేహ చెప్తుంటే ఆపుతున్నావు? నువ్వెలాగో చెప్పవు, కనీసం కార్తిక్ నైనా చెప్పనివ్వు అంటుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.